ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం మాస్టర్స్. సో అవకాశం ఉంటే క్యామ్స్ ఆన్ చేసుకోండి. ఈ రోజు క్లాస్ సంబంధించి నేను ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీరు ఇన్స్ట్రక్షన్స్ ఎంత క్లియర్గా మీరు అర్థం చేసుకోగలిగితే అంత చక్కగా మీరు ప్రాసెస్ అయితే చేసుకోగలుగుతారు. సో ఆల్రెడీ క్యాండిల్ కానీ లేకపోతే దీపం కానీ పెట్టుకొని ఆ, ఉంచుకోమని చెప్పాను. క్లాస్ అంతట్లో మనకి మోస్ట్లీ ఈ యొక్క క్యాండిల్ వెలుగులోనే ఉంటాం కనుక ఏసీలో ఉంటే బెటరు. లేకపోయినా పర్వాలేదు, అడ్జస్ట్ అవ్వగలరు అంటే ఓకే, గుడ్. సో మనం క్లాస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. అందరూ మీ మీ ఐటమ్స్తో మీరు ఉన్నారనే అనుకుంటున్నాను. ఒక పెన్ను పేపర్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అది ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది. సో అది మీరు ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా మీరు పాటిస్తే అంత చక్కగా మీరు చేసుకోగలుగుతారు. మంచి రిజల్ట్స్ కూడా మీకు వస్తుంది. సో క్లాస్లోనికి ఎంటర్ అయిపోదాం మాస్టర్. సో ఈరోజు క్లాస్కి సంబంధించి మనం చూస్తే మహామృత్యుంజయ అగ్ని జ్వాల మరియు భయాన్ని తొలగించే ఈ యొక్క ప్రక్రియలోనికి మనం ఈరోజు రావడం జరిగింది. సో ఇది ఏమిటి అంటే మనం ఈ యొక్క 7 days 7 రిచువల్స్ లో భాగంగా మనం అల్టిమేట్ హెల్త్ గురించి మనం ఈ ఒక్కొక్క రోజు కూడా మనం ప్రాసెస్ చేసుకుంటున్నాం. ఈ యొక్క డే 2లో ఏదైతే ఉందో మనం ఎంటర్ అవడం జరిగిందో, ఈ రోజు మనకి మహాశివుడి ద్వారా మనం మహామృత్యుంజయ అని కూడా అంటాం. సో ఆయన ద్వారా మనకి అందించబడిన ప్రాసెస్ ని మనం ఈ రోజు చేసుకోబోతున్నాం. సో మనందరికీ తెలుసు, మృత్యుంజయ అంటే మృత్యువుని కూడా జయించడం అన్నమాట. అంటే మృత్యుం మనకి వచ్చేంతగా తీవ్రమైన అనారోగ్యాల్ని కూడా ఈయన నిర్మూలన చేయగలరు. సో ఏమిటి ఈ ప్రాసెస్ ద్వారా అది జరుగుతుంది అని చెప్పడానికి ఈ యొక్క డే 2కి ఆ యొక్క హెడ్డింగ్ అయితే మనకి ఈరోజు ఇవ్వడం జరిగింది. సో అందువలన ఎంతో పవర్ఫుల్ రిచువల్ ఈరోజు మనం చేయబోతున్నాం. సో అందువలన ఎవరైతే మేము ఆల్రెడీ ముందుగా చెప్పామో, సో అవన్నీ ఐటమ్స్ కూడా ఎవరైతే ఇంకా తెచ్చుకోలేదో త్వరగా తెచ్చుకొని రెడీగా ఉండండి. సో దట్ మనం ఇంకా చక్కగా ఆ యొక్క ప్రాసెస్ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో అందరూ రెడీగా ఉన్నారనే భావిస్తున్నాం. మనం ముందుగా క్యాండిల్ని మనం వెలిగించుకోవాల్సి వస్తుంది. సో క్యాండిల్ ఎలాంటిదైనా పర్వాలేదు, మీరు చూడండి, ఈ చిన్న క్యాండిల్ తీసుకోవచ్చు, లేకపోతే ఇంకా పొడవుగా ఉన్న క్యాండిల్ తీసుకోవచ్చు. క్యాండిల్ అయితే కంఫర్ట్గా ఉంటుందని ఇంకేం లేదు. సో అది ఏమిటి అంటే త్రాటకం అంటారు. మీకు ఆల్రెడీ పిక్స్ కూడా పెట్టడం జరిగింది గ్రూప్లో, మీరు చూసే ఉంటారు. అది మనకి ఇట్లా ఇలా స్ట్రైట్గా మనకు ఉండేలాగా, ఇక థర్డ్ ఐకి మనకు ఉండేలాగా ఆ వెలుగు సో మనం అక్కడ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం అటు ఇటుగా అయినా కూడా పర్వాలేదు, దాని గురించి ఏమి టెన్షన్ పడకండి. సో దానికి గాను మీ దగ్గర అంటే మీ హైట్లో కావాలి అన్నప్పుడు మీ దగ్గర ఏవైనా కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక ఒక బాక్స్, ఏమైనా ప్లాస్టిక్ బాక్స్ ఉంటే పెట్టుకోండి. లేదంటే మీకు ఒక వాటర్ బాటిల్ ఉంటే దాని మీద పెట్టుకోండి. ఒక స్టూల్ ఏమైనా ఉంటే స్టూల్ పెట్టుకోండి. కింద కూర్చున్నప్పుడు కానీ పైన కూర్చున్నప్పుడు కానీ ఆ కంఫర్ట్లో మీరు చూసుకోండి. ఇలా ఈ బాక్స్ అయినా పెట్టుకోవచ్చు. చూసారా, ఇలా బాక్స్లో మనం పెట్టుకున్నా మనకి ఇంచుమించుగా మనకి అంటే మీ క్యామ్ కనపడదు కదా అనే ఉద్దేశంతో నేను కిందన పెట్టుకున్నాను. లేకపోతే ఇట్లా మనం చేసుకోవాలన్నమాట. థర్డ్ ఏ దగ్గర మనకి ఉండేలాగా ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందరూ తెచ్చుకున్నారని అనుకుంటున్నాను. ఒక 1 minute మనం స్టార్ట్ చేద్దాం. ఈ యొక్క క్యాండిల్ని అయితే మీరు వెలిగించండి. సో క్యాండిల్ కొంచెం పైన ఉందా కిందనుందా అంతగా ఇబ్బంది పడకండి. ఎందుకంటే ఈ రికార్డ్ చూసి మీకు ఇవ్వబోతున్న మెటీరియల్ చూసి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు. ఇంకా చక్కగా మీరు చేసుకోవచ్చు. సో ఇబ్బంది ఏం లేదు. సో ఓకే మాస్టర్స్, అందరూ కూడా క్యాండిల్ అయితే వెలిగించారు. క్యాండిల్ కానీ దీపం కానీ ఓకే. అందరూ కూడా జ్ఞాన ముద్రలో ఉండండి. సో మీ యొక్క బొటన వేలు, ఈ యొక్క చూపుడు వేలు ఏదైతే ఉందో దీన్ని జ్ఞాన ముద్ర అంటారు. సో దీన్ని ఇట్లా మీరు ఒళ్ళో పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా మీరు పెట్టుకున్నా పెట్టుకోవచ్చు. ఇట్లా మీరు 2 కాళ్ళ మీద కూడా పెట్టుకోవచ్చు. అట్లా మీరు పెట్టుకొని
ఈ యొక్క దీపంలో వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగుని అలా గమనిస్తూ ఆ యొక్క జ్ఞాన ముద్రలో ఉండండి. అందరూ కూడా దాన్ని అలా గమనిస్తూ జ్ఞాన ముద్రలో ఉండండి. మీ హైట్కి తగ్గట్టుగా మీరు ఇట్లా పెట్టుకున్నా ఓకే, గుడ్. లేని సందర్భంలో అవకాశం లేని వాళ్ళు అట్లీస్ట్ మీ ముందేనే పెట్టుకోండి. అందరూ కూడా ఆ యొక్క దీపాన్ని, ఆ జ్యోతిని మీరు గమనిస్తూ ఉండండి. ఆ యొక్క జ్యోతి మీ యొక్క థర్డ్ ఐ దగ్గర ఉన్నట్టుగా ఆ యొక్క దృష్టిని అట్లా కేంద్రీకరిస్తూ అలా కూర్చొని చూస్తూ ఉండండి దాన్ని. ఇప్పుడు ఈ యొక్క మహామృత్యుంజయ శివుణ్ణి మనం ఆహ్వానించుకుంటాం. అలా మీరు ఆ యొక్క జ్యోతిని చూస్తూ ఆ జ్యోతి మీ యొక్క రెండు కనుబొమ్మల మధ్య లేదంటే మీ థర్డ్ ఐ దగ్గర ఉన్నట్టుగా భావిస్తూ అలా దాన్ని ఎంతసేపు చూడగలిగితే అంతసేపు, అంటే కళ్ళు రెప్ప వేయకుండా. మరీ కళ్ళు రెప్ప వేయాలి అనిపిస్తున్నప్పుడు వేయండి, ఓకే, ఇబ్బంది ఏం లేదు. మ్యాక్సిమం ఇది మీకు ఎంత దూరంలో ఉండాలి అంటే ఈ యొక్క క్యాండిల్ మీకు ఇలా చెయ్య ఒక ఒక చెయ్యి ఏదైతే ఉందో ఆ చెయ్యి వరకు కూడా దూరంలో ఉంటే మీకు బెటర్. అప్పుడు మీకు చక్కగా ఫోకస్ చేసుకోగలుగుతారనమాట. ఓకే, దాన్ని అలా చూస్తూ నేను చెప్పేది మనసులో కానీ బయట కానీ చెప్పుకోండి. ఓ అమరత్వానికి ప్రభువా, మహామృత్యుంజయ, నేను ఈ జ్వాలను ఒక ద్వారంగా భావిస్తూ ఉన్నాను. మీ మంత్రశక్తి ద్వారా నా అన్ని క్షయాలను, భయాలను మరియు కర్మ వ్యాధులను కాల్చివేయండి. ఇంగ్లీష్లో మనం చెప్పుకుంటే, ఓ లార్డ్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, మహామృత్యుంజయ, ఐ ఆఫర్ దిస్ ఫ్లేమ్ యాజ్ ఏ పోర్టల్, బర్న్ all decay, fear, and karmic diseases through your mantra power. అలా ఈ యొక్క లైట్ని, ఆ యొక్క జ్యోతిని అలా గమనిస్తూ ఉండండి. ఆ కాంతి ద్వారా వస్తున్న ఆ యొక్క ఎనర్జీస్ మీలోని సరికాని శక్తులను తొలగిస్తుంది అనే ఫీల్ అవుతూ ఉండండి. ఇంకా డీప్ ప్రాసెస్లో మనం వెళ్దాం. ఇప్పుడు డీప్ బ్రీతింగ్ టెక్నిక్ మనం చేద్దాం. మీరు అలా ఈ యొక్క జ్యోతిని చూస్తూనే ఉంటూ లోతైన శ్వాసను తీసుకుంటూ, అక్కడ హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు, పట్టి ఉంచాల్సిన అవసరం లేదు. శ్వాసను పూర్తిగా తీసుకుంటూ శ్వాసను పూర్తిగా విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను 9 సార్లు చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు మీరు శ్వాసను పీల్చుకుంటున్నప్పుడు ఓం నమః శివాయ అంటూ శ్వాసని అంటే మనసులో అనుకోవాలి.
ఓం నమ శివాయ అంటూ శ్వాసని పూర్తిగా మీలోనికి తీసుకుంటూ శ్వాసని విడిచిపెడుతున్నప్పుడు మనసులో ఓం త్రయంబకం అంటూ శ్వాసను విడిచిపెట్టండి. ఇట్లా మీరు 9 సార్లు చేయాల్సి ఉంటుంది. శ్వాసను పూర్తిగా పీల్చుకుంటున్నప్పుడు ఓం నమ శివాయ అంటూ మనసులో శ్వాసను విడిచిపెడుతున్నప్పుడు ఓం త్రయంబకం అంటూ శ్వాసను విడిచిపెడుతూ మళ్ళీ శ్వాసను తీసుకుంటూ ఇట్లా 9 సార్లు మీరు చేయండి. బాడీ అంతా పూర్తిగా రిలాక్స్ చేస్తూ చక్కగా చేయండి. ఓం నమ శివాయ. ఓం త్రయంబకం. ఓకే. శ్వాస సంబంధించిన ఇది ఒక ప్రాసెస్ అయిన తర్వాత మీరు నార్మల్ పొజిషన్‌కి రండి. ఇప్పుడు పేపరు, పెన్ను తీసుకోండి. అందరూ కూడా క్లియర్‌గా చూడండి. ఇలా ఒక చిన్న పేపర్ తీసుకుంటే సరిపోతుంది. వైట్ పేపర్. ఒత్తు కోసం ఏదైనా బుక్ గాని, ఫ్లాగ్ గాని పెట్టుకోండి. పెన్ ఏదైనా పర్వాలేదు తీసుకొని ఇప్పుడు దీని మీద మనం ఏం రాయాల్సి ఉంటుంది అంటే, మీ యొక్క భయాలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఏవైతే రిలీజ్ అవ్వాలనుకుంటున్నారో మీ నుంచి, వాటిని రాయండి. అంటే మీకు తలనొప్పి ఎప్పుడు ఉంటుందనుకోండి ఎగ్జాంపుల్, నాలోని తలనొప్పిని పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను అని రాయండి. తర్వాత ఇంకొకటి పాయింట్, ఇంకా నాలోని భయాల్ని నేను రిలీజ్ చేస్తున్నాను. ఇంకా ఏదైనా కొత్త పనిని మీరు చేయాలంటే భయపడుతూ ఉన్నారనుకోండి, నేను నాలోని ఆ కొత్త ప్రయత్నాన్ని చేయటంలో ఉండే భయాన్ని ఇప్పుడే నేను రిలీజ్ చేసేస్తున్నాను అని అనుకోండి. లేదు మీకు ఆహ్, మీ బాస్ అంటే భయం అనుకోండి. మా యొక్క యజమానిపై ఉండే భయాన్ని నేను ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాను. ఇంకా మీలో ఏవైనా అనారోగ్యాలుంటే ఆ అనారోగ్యాన్ని ఇప్పుడే నేను రిలీజ్ అంటే లేదంటే విడుదల చేస్తున్నాను అని కూడా మీరు రాయొచ్చు. అట్లా మీరు ఎన్ని రాయాలనుకుంటే అన్ని చక్కగా రాయండి. ఒక 5 మినిట్స్ టైం తీసుకొని చక్కగా రాసుకోండి. మీకు చీకటి అంటే భయం అనుకోండి. సో, దాన్ని రిలీజ్ చేస్తున్నానని రాసుకోవచ్చు. మీరు ఒంటరిగా ఉండడం భయం అనుకోండి. దాన్ని రిలీజ్ చేస్తున్నామని కూడా రాసుకోవచ్చు.
మీరు తెలుగులోనే రాయాలని ఏం లేదు. ఇంగ్లీష్లో కూడా మీరు రాసుకోవచ్చు. మీలో ఉండే భయాల్ని రిలీజ్ చేస్తున్నానని రాసుకోండి. మీలో ఏవైనా అనారోగ్యాలు ఉంటే వాటిని రిలీజ్ చేయాలని అనుకుంటూ అవి కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా రాసుకోండి. నా గతం తాలూకా సరికాని ఆలోచనలు కూడా రిలీజ్ చేస్తున్నాను కూడా రాసుకోవచ్చు. నేను ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. మీకు ఏమైనా ఐడియా వస్తే అవి కూడా రాసుకోండి. మీ ఇంట్లో ఉండే భయాలు కావచ్చు, మీ కెరీర్లో ఉండే భయాలు కావచ్చు, మీకు సమాజంలో ఉండే భయాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా మీరు రాసుకోవచ్చు. చక్కగా సమయాన్ని తీసుకుంటూ అన్నీ రాసుకోండి. రాసుకోవడం అయిపోతే మళ్ళీ ఒకసారి నెమ్మదిగా చదువుకోండి మీలో. ఇంకా ఏమైనా మర్చిపోతే అవి కూడా రాసుకోండి. ఇంకా మీలో ఏవైనా రిలీజ్ చేసుకోవాలనుకుంటున్నారో అవన్నిటిని కూడా రాసుకోండి. నాలోని అజ్ఞానాన్ని ఇప్పుడే రిలీజ్ చేసుకోవాలనుకుంటున్నాను, లేదంటే రిలీజ్ చేస్తున్నాను అని రాసుకోవచ్చు. నాలోని సరికాని ఆలోచనలను రిలీజ్ చేస్తున్నాను.
ఇట్లా ఇంకా ఏమైనా స్పెసిఫిక్గా మీరు చెప్పగలిగితే ఇంకా బెటర్. మీ భయాలు కావచ్చు, మీ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. అది గమనించండి. ఇంకా కొంతమందికి భార్య అంటే భయం ఉండొచ్చు, భర్త అంటే భయం ఉండొచ్చు. అవి కూడా నేను రిలీజ్ చేస్తున్నాను అని అనుకొని రాసుకోవచ్చు. నా భర్త పట్ల నాకుండే భయాన్ని రిలీజ్ చేస్తున్నాను. ఇట్లా రాసుకోవచ్చు. చీకటి అంటే నాకుండే భయాన్ని నేను రిలీజ్ చేస్తున్నాను అని కూడా రాసుకోవచ్చు. ఒంటరి అంటే నాకుండే ఆ యొక్క భయాన్ని నేను రిలీజ్ చేస్తున్నాను. అట్లా ఒంటరిగా ఉండలేని వాళ్ళు ఇది కూడా రాసుకోవచ్చు. భవిష్యత్తుపై నాకుండే భయాన్ని నేను రిలీజ్ చేస్తున్నాను అని కూడా రాసుకోవచ్చు. నా జాబ్ పట్ల లేదంటే నా బిజినెస్ పట్ల నాకుండే భయాన్ని కూడా రిలీజ్ చేస్తున్నానని కూడా మీరు రాసుకోవచ్చు. మీ యజమాని కావచ్చు, ఇంకెవరైనా అట్లా. మీరు వైట్ పేపర్ కానీ, రూల్ పేపర్ కానీ ఏది వాడినా పర్వాలేదు. ఇంకా రాస్తున్నారా? రాస్తూ ఉండండి. అయిపోయాక చెప్పండి. ఎస్, కంప్లీట్ అయిపోయింది అందరిది. సో అయిపోయిన తర్వాత ఈ పేపర్ ఏదైతే ఉందో మీరు ఇలా రాసుకున్నారు. రాసుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేయండి. నార్మల్గా ఎలా అయినా పర్లేదు.
వన్ ఆర్ టూ హోల్డ్ చేసి ఈ ఏదైతే ఇప్పుడు క్యాండిల్ ఉందో దాని ముందు పెట్టండి, పర్లేదు ముందు కానీ పక్కన కానీ పెట్టండి. పెట్టి ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క జ్యోతిని మనం 7 నిమిషాల పాటు చూడాల్సి ఉంటుంది. ఓకే, ఈ యొక్క జ్యోతిని మీ ముందు మళ్ళీ పెట్టుకొని 7 నిమిషాల పాటు చూడాల్సి ఉంటుంది. ఈ యొక్క కాంతి అనేది శివుని యొక్క 3వ కన్నుగా మీరు భావిస్తూ ఉండండి. నేను కొన్ని చెప్తాను, అవి మీరు మనసులో కానీ బయట కానీ అనుకుంటూ దాన్ని 7 నిమిషాల పాటు అలా గమనిస్తూ ఉండండి. జ్ఞాన ముద్రలో ఉండండి అందరూ కూడా. ఎస్, ఇట్లా జ్ఞాన ముద్రలో ఉండండి చక్కగా. సో స్టార్ట్ చేయండి. ఆ జ్యోతిని అలా తదేకంగా చూస్తూ ఉండండి. ఆ అగ్ని జ్వాలను అలా గమనిస్తూ ఉండండి. అది శివుని యొక్క 3వ నేత్రంగా భావిస్తూ ఉండండి. నేను చెప్పేది మనసులో కానీ బయటికి కానీ చెప్పండి. దైవికమైన జీవన జ్వాల నా కర్మ అవశేషాలను అన్నింటినీ కాల్చివేయు. నేను నూతనంగా మారుతాను. దైవికమైన జీవన జ్వాల నా కర్మ అవశేషాలను అన్నిటినీ కాల్చివేయు. అప్పుడు నేను నూతనంగా మారుతాను. మీ శరీరంలోని ప్రతి అణువులో నుంచి కూడా సరికాని కర్మలన్నీ కూడా, కర్మ అవశేషాలన్నీ కూడా ఈ యొక్క జ్యోతిలోనికి వస్తూ అక్కడ దగ్ధమైపోతున్నాయి అని భావిస్తూ ఉండండి. దైవికమైన జీవన జ్వాల నా కర్మ అవశేషాలను అన్నింటినీ కాల్చివేయండి. తద్వారా నేను నూతనంగా మారుతాను. దైవికమైన జీవన జ్వాల నా కర్మ అవశేషాలను అన్నింటినీ కాల్చివేయండి. తద్వారా నేను నూతనంగా మారుతాను. మీ శరీరం నుంచి సరికాని శక్తులన్నీ కూడా ఆ యొక్క జ్యోతిలోనికి వస్తూ అక్కడ బర్న్ అవుతున్నట్టుగా భావిస్తూ ఉండండి. తదేకంగా మీ యొక్క దృష్టిని ఆ యొక్క జ్యోతి పైనే కేంద్రీకరించండి. జ్యోతి పైన కేంద్రీకరించడం ద్వారా క్రమక్రమంగా ఆ జ్యోతి చుట్టుపక్కల ఉండే ఏవైతే ఉంటాయో వస్తువులు అవేవి కూడా కనపడకుండా కనుమరుగైపోతూ ఉంటాయి. అలా ఆ జ్యోతిలోనికే తదేకంగా చూస్తూ ఉండండి. దైవికమైన జీవన జ్వాల నా కర్మ అవశేషాలను
అన్నింటినీ కాల్చివేయండి. తద్వారా నేను నూతనంగా మారుతాను. దైవికమైన జీవన జ్వాల నా కర్మ అవశేషాలను అన్నింటినీ కాల్చివేయండి. తద్వారా నేను నూతనంగా మారుతాను. ఆఖరి ఒక్క నిమిషం పూర్తిగా ఆ యొక్క జ్యోతిలోనికి లీనమవుతూ దాన్ని అలా గమనిస్తూ మీ శరీరంలోని ప్రతి అణువు కూడా శుద్ధంగా మారుతూ ఉందని గమనిస్తూ ఉండండి. ఇప్పుడు మీ చేతిలోనికి ఆ పేపర్‌ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు ఈ పేపర్‌ని మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేస్తూ దాన్ని ఈ యొక్క ఏదైతే శివుని మూడవ నేత్రంగా మనం అనుకున్నామో ఈ యొక్క జ్యోతిలోనికి ఇట్లా మీరు 3 సార్లు ఇలా పేపర్ కాలకుండా మీరు 3 సార్లు ఇలా తీసుకురావాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ అంతే. ఫాస్ట్‌గా చేసినా పర్వాలేదు. 3 సార్లు. పేపర్ కాలకుండా చూసుకోండి అంతే. చేసిన తర్వాత మీరు ఈ పేపర్‌ని ముక్కలు ముక్కలుగా చింపేసేయండి. చిన్న చిన్న ముక్కలుగా చింపేసి పక్కన పెట్టుకోండి. క్లాస్ అయ్యాక అది మీరెక్కడన్నా పడేయొచ్చు పర్వాలేదు. ఓకే మాస్టర్స్. ఇది రిచువల్. ఇప్పుడు మాస్టర్‌కి గ్రాటిట్యూడ్ తెలియజేసుకుందాం. అందరూ గూడా నమస్కార ముద్రలో ఉండండి. కళ్ళు 2 మూసుకోండి. నమస్కార ముద్రలో ఉన్నప్పుడు మీ యొక్క 2 బొటన వేళ్ళు కూడా మీ యొక్క హృదయ మధ్య భాగానికి లేదంటే థైమస్ గ్లాండ్‌కి టచ్ అయ్యే విధంగా చూసుకుంటూ మీరు నమస్కార ముద్రలో ఉండండి. కళ్ళు 2 మూసుకోండి. పరమశివ మనసులో అనుకోండి. పరమశివ నా శరీరాన్ని మరియు మనస్సును రక్షించినందుకు ధన్యవాదాలు. నేను శాశ్వతమైన ఆరోగ్యంతో నడుస్తున్నాను అని మనసులో గాని, బయట గాని అనుకోండి. అందరూ కళ్ళు మూసుకొనే ఉన్నారు కనుక
సో మీరు అందరూ ఇప్పుడు జ్ఞాన ముద్రలో ఉండండి. బొటన వేళ్ళు, చూపుడు వేళ్ళు టచ్ చేస్తే దాన్ని జ్ఞాన ముద్ర అంటారు. ఆ జ్ఞాన ముద్రలో ఆ రెండు చేతులు కూడా ఒళ్ళో పెట్టుకుంటూ అట్లా ధ్యానంలో ఉండండి. మనం పరమశివుడికి సంబంధించి కాసేపు గైడెడ్ మెడిటేషన్ చేసుకుందాం. మీ ముందు ఆ జ్యోతి అలా వెలుగుతూ ఉంది. ప్రశాంతమైన స్థితిలో అలా ధ్యానంలో కొనసాగుతూ ఉండండి. ఓం సహ ఓం భూర్భువస్సువః ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివందనాన్ముక్షీయమంత ఓం స్వహ ఓం ఓం సహ జూ ఓం 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 హ్రౌం జూం సహ ఓం భూర్భువస్సువః ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివందనాన్ముక్షీయమంత ఓం స్వహ ఓం సహ జూం హ్రౌం ఓం ఓం హ్రౌం జూం సహ ఓం భూర్భువస్సువః ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివందనాన్ముక్షోర్ముక్షీయమాముతాత్ ఓం స్వహ ఓం సహ జూం హ్రౌం ఓం. ప్రశాంతమైన స్థితిలో అలా ధ్యానంలో కొనసాగుతూ ఉండండి. సహజమైన శ్వాసను కంటిన్యూ చేస్తూ ఆ సహజమైన శ్వాస లోనికి వెళ్తున్నప్పుడు మనసులో మళ్ళీ ఓం నమః శివాయ అనుకుంటూ సహజంగా బయటికి వస్తున్న ఆ యొక్క గాలిని వస్తున్న తరుణంలో ఓం త్రయంబకం అని మనసులో అనుకోండి. బాడీ అంతా రిలాక్స్ చేస్తూ ఈ యొక్క ప్రక్రియను కొనసాగించండి. మీరు ఏవైతే పేపర్లో రాయటం జరిగిందో అవన్నీ కూడా రిలీజ్ అవుతూ మీ ముందు ఉండే ఆ యొక్క దీపపు కాంతిలో దగ్ధం అవుతున్నట్టుగా అలా ధ్యానంలో ఉంటూనే భావిస్తూ ఉండండి. మీరు రాసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఎన్ని గుర్తుంటే అన్ని గుర్తు చేసుకుంటూ అవన్నీ కూడా మీ ముందు ఉండే ఈ యొక్క కాంతి జ్వాలలో దగ్ధం అవుతున్నట్టుగా భావన చేస్తూ ఉండండి. మీకు ఇంకా ఏవైనా భయాలు ఉండి ఉంటే వాటిని కూడా మీరు ఇప్పుడు అనుకుంటూ కూడా రిలీజ్ చేస్తున్నాను అంటూ మీలో నుంచి ఆ యొక్క భయాలు కానీ అనారోగ్యం కానీ ఈ యొక్క కాంతిలో దగ్ధం అవుతున్నట్టుగా భావన చేస్తూ ఉండొచ్చు. ఎగ్జామ్స్ అంటే నీకు భయమా? ఇంటర్వ్యూస్ని ఫేస్ చేయాలంటే భయమా? ఇటువంటివన్నీ కూడా ఇటువంటి భయాలన్నింటినీ కూడా ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాను అంటూ మీ మనసులో అనుకోవడం ద్వారా మీ ముందు ఉన్న ఈ యొక్క దివ్యమైన జ్వాలలో కలిసిపోతున్నట్టుగా దగ్ధం అయిపోతున్నట్టుగా భావన చేస్తూ అలా ధ్యానంలో కొనసాగుతూ ఉండండి. మీ నుంచి ఎన్ని భయాలైనా కావచ్చు, అనారోగ్యాలైనా కావచ్చు, అవన్నీ కూడా మీ నుంచి బయటికి వస్తూ ఈ యొక్క కాంతిలో దగ్ధం అవుతున్నప్పుడు నెమ్మది నెమ్మదిగా మీ యొక్క శరీరం కూడా ప్రశాంత స్థితిలోనికి వెళ్తుంది. బాడీ అంతా కూడా తేలిక అవుతున్న భావనలో కూడా మీరు వెళ్తారు. దాన్ని గమనిస్తూ ఉండండి.
ఎప్పుడైతే మీలోని అనారోగ్యాలు, భయాలు కూడా మీ నుంచి దూరం అవుతూ ఈ యొక్క అగ్ని జ్వాలలో దగ్ధం అవుతూ ఉన్నాయో, నెమ్మది నెమ్మదిగా మీలోనికి దివ్య కాంతి ప్రసరణ జరుగుతూ ఉంది. మీరే ఒక దివ్య జ్యోతిగా వెలుగొందుతూ ఉంటారు. గమనిస్తూ ఉండండి. మీలో మీ చుట్టూ కాంతి, ఒక జ్యోతి ఏర్పాటవుతూ నెమ్మది నెమ్మదిగా మీరే ఆ యొక్క అద్భుతమైన జ్యోతిగా మారుతూ ఎటువంటి మలినాలు కూడా మీకు దరి చేరకుండా అంతటి స్వచ్ఛమైన అగ్ని జ్వాలగా మీరు మారుతూ ఉన్నారు. మరి ఏ ఇతర విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. పూర్తిగా మీకు అందించబడుతున్న ఆ యొక్క సత్యాన్ని పూర్తిగా విశ్వసించండి. పరిశుద్ధమైన అగ్ని జ్వాలగా మీరు పరిణామం చెందుతూ ఉన్నారు. ఆ దివ్య అగ్ని జ్వాల మీరే అనే సత్యాన్ని అంగీకరించండి. రిలాక్స్ యువర్ బాడీ. శరీరం అంతా కూడా రిలాక్స్ చేస్తూ ఉండండి. మీలోని సరికాని శక్తులన్నీ కూడా దగ్ధం అవడం ద్వారా మీరు శారీరకంగా, మానసికంగా చాలా తేలికగా ప్రశాంత స్థితిలోనికి ఈ యొక్క ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. పూర్తి ఎరుకతో అలా గమనిస్తూ ఉండండి. ఆఖరి 5 నిమిషాలు. ఆఖరి 1 నిమిషం మాస్టర్స్. నెమ్మదిగా మీ యొక్క అరచేతుల్ని మీ యొక్క 2 కళ్ళ పైన పెట్టుకోండి. ఫైవ్, 4, 3, 2, 1. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ అరచేతులను చూడండి మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇది మాస్టర్స్ ఈరోజు ప్రాసెస్ వచ్చేసి